తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఖమ్మంలో నిరాహార దీక్షకు కూర్చున్నారు. వెలుగుమట్ల బాధితులకు సంఘీభావం ప్రకటించే క్రమంలో రోజంతా నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. బాధితులతో కలిసి ర్యాలీ నిర్వహించగా అనుమతి లేదంటూ ఆమెను అరెస్ట్ చేశారు. 41 సిఆర్పీసీ నోటీసులు ఇచ్చి విడుదల చేశారు. పోలీసుల తీరుపై కవిత తీవ్ర నిరసన తెలిపారు. వెలుగుమట్ల నిర్వాసితులతో కలిసి నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఖమ్మంలో నిరాహార దీక్షకు కూర్చున్నారు. వెలుగుమట్ల బాధితులకు సంఘీభావం ప్రకటించే క్రమంలో కూడా ఈ రోజంతా నాటకీయ పరిణామాలైతే చోటు చేసుకున్నాయి. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, చెప్పండి, ఇప్పుడు వెలుగుమట్ల నిర్వాసితులతో కలిసి నిరవధిక నిరాహార దీక్ష చేపడుతున్నారు కవిత. మరి దీనికి సంబంధించి ఏ విధంగా ఉండబోతుంది? దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సుధా, మనం చూడొచ్చు, ఉదయం నుంచి కూడా కవిత ఖమ్మంలో పర్యటన చేస్తున్నట్టు పరిస్థితి కనపడుతుంది. వెలుగుమట్ల బాధితులు ఏదైతే ఉందో భూదాన భూముల కింద ఇళ్లను కూల్చేసిండు ప్రభుత్వానికి నిరసనగా వాళ్ళకి మద్దతుగా ఏదైతే ఇల్లు కూలిపోయారో వాళ్ళకి మద్దతుగా ఉదయం నుంచి కూడా తను కొన్ని దీక్షలు చేస్తుంది. అయితే ఉదయం పూట భూదాన భూములకు సంబంధించిన వెలుగుమట్లకి వెళ్ళి అక్కడ అది పరిశీలించిన తర్వాత నేరుగా ఎవరైతే ఇప్పుడు బాధితులు మొత్తం కూడా ఒక దగ్గర అంబేద్కర్ భవన్ లో నివాసం ఏర్పాటు చేసింది ప్రభుత్వం. అయితే అక్కడికి వెళ్ళి వాళ్ళకి సంఘీభావం చెప్పి వాళ్ళతోటి ఒక ర్యాలీ తీసినట్టు సిచ్యువేషన్ కనపడుతుంది. ఖమ్మం నగరంలో భారీ ర్యాలీ కూడా తీశారు. ఏదైతే ఇల్లు కోల్పోయినటువంటి బాధితులతోటి కవిత భారీ ఎత్తున ఒక ర్యాలీ తీసి ఆందోళన చేసింది, రాస్తారోకో కూడా చేసింది. ఈ రాస్తారోకు సంబంధించినటువంటి అనుమతులు లేవని చెప్పేసి కూడా కవితను అయితే అరెస్ట్ చేసినట్టు పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికే మనం చూసుకుంటే 41 సిఆర్పీఎఫ్ కింద నోటీసులు ఇచ్చేసి అనుమతులు లేకుండా ముందొస్తూ మీరు అనుమతులు లేకుండా చేశారు కాబట్టి ర్యాలీ కానీ ఆందోళన కానీ ఏదైతే ఆ రోడ్డు మీద బైఠాయించారో దీనికి సంబంధించి ఒక నోటీసు కూడా ఇచ్చినట్టు పరిస్థితి కనపడుతుంది. ఇచ్చిన తర్వాత తను అరెస్ట్ చేసి ఆ పోలీస్ స్టేషన్ తరలించారు. అయితే పోలీస్ స్టేషన్ తరలించాక కొద్దిసేపటి కిందకే తను విడుదల చేశారు. విడుదల చేసిన తర్వాత ఇప్పుడు నేరుగా ఖమ్మంలోని అంబేద్కర్ భవన్ కు చేరుకుంది. అంబేద్కర్ భవన్ లో మొత్తం కూడా నిర్వాసితులు ఉంటున్న సిచ్యువేషన్ కనపడుతుంది. వాళ్ళతో కలిసి ఇప్పుడు పూర్తి స్థాయిలో కూడా దీక్ష కూర్చున్నట్టు పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే నిర్వాద దీక్ష చేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో వాళ్ళకి మద్దతు తెలుపుతూ ఇప్పుడు ఆమె దీక్ష కూర్చుంది. అంటే ఒకేసారి ఇప్పుడు రాత్రిపూట అంటే ఇంతసేపు కూడా పోలీస్ స్టేషన్ లో ఉన్నది. పోలీస్ స్టేషన్ నుంచి పోలీసులు పంపించిన తర్వాత ఇప్పుడు అంబేద్కర్ భవన్ కు చేరుకొని అక్కడ ఉన్నటువంటి బాధితులందరినీ కలుపుకొని ఆ దీక్ష చేస్తున్నట్టు పరిస్థితి కనపడుతుంది. అయితే ఈ దీక్ష కూడా ఒక ఉద్రిక్తతకు దారితీసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇది కూడా అనుమతులు లేకుంటుందని చెప్పొచ్చు. ఎందుకంటే అర్ధరాత్రి పూట ఇప్పుడు దీక్ష కూర్చోవడం ఇప్పటిదాకా కూడా పూర్తి స్థాయిలో కూడా కొన్ని ఆందోళనలు చేశారు. దాని కింద ఒక నోటీసులు కూడా ఇచ్చిన సిచ్యువేషన్ కాబట్టి పోలీసులు కూడా అదుపులో తీసుకున్నారు. అంతేకాకుండా నిర్వాసితులు కూడా ఆందోళన చేశారు కాబట్టి వాళ్ళని కూడా అదుపులో తీసుకుని వదిలేశారు. కానీ ఇప్పుడు పూర్తిగా మళ్ళీ వదిలేసిన తర్వాత అంబేద్కర్ భవన్ చేరుకొని మళ్ళీ అక్కడ దీక్ష చేపడుతున్న పరిస్థితి కాబట్టి కవితతో వచ్చినట్టు వివిధ సంఘాల నేతలు కూడా పూర్తి స్థాయిలో కూడా మద్దతు తెలుపుతూ ఆ దీక్షలో కూర్చున్నట్టు సిచ్యువేషన్ అయితే కనపడతా ఉంది. సుధా. రైట్ నవీన్, థాంక్యూ.